తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు ప్రజెంట్ హస్తినలో ఉన్నారు. ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఇద్దరు ఒకేసారి వెళ్ళడం కోఇన్సిడెన్స్ ఏనేమో ఖచ్చితంగా. సో ఏంటి వాళ్ళ షెడ్యూల్ ఏంటి, ఎవరెవరిని కలవబోతూ ఉన్నారు, వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ వ్యూహం ఏంటి? అంటే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ పాలిటిక్స్ అటెన్షన్ ఢిల్లీ అని అనాలి. మనకు తెలంగాణ పాలిటిక్స్ కావాలంటే ఢిల్లీ వైపు చూడాలి అని. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన హైకమాండ్తో భేటీ అయ్యారు. కానీ ఈ మధ్య రెగ్యులర్గా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. అది పార్టీ పని కావచ్చు, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ కేంద్ర మంత్రులను కలవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మంచిదే. దాన్ని నేను ఢిల్లీ 100 సార్లు వెళ్ళారు, 50 సార్లు వెళ్ళారు అని కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర పథకాలు, మెట్రో ఫేజ్ 2, తర్వాత మూసి ప్రక్షాళన, వీటన్నిటికి సంబంధించి కొంత మాకు అనుమతులు ఇవ్వండి, ఇలాంటి కోరటంలో తప్పేం లేదు. ఎందుకంటే ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ ముఖ్యమంత్రి పని చేయకపోతే మనం అడగాలి. కానీ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి విన్నపాలు ఇస్తుంటే దాన్ని ఎందుకు మనం తప్పు పట్టాలి, ఏ ముఖ్యమంత్రి అయినా? అందుకు దాంట్లో మనం రాజకీయం చూడాల్సిన అవసరం లేదు. రెండోది కీలకమైనది ఏంటంటే, మెయిన్ ఇక్కడ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతున్నారు. ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్ ద ఓల్డెస్ట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఒక సిస్టమ్ ఉంటుంది. చాలా మందికి తెలియదు ఏంటంటే, ప్రతి 3 నెలలకో 6 నెలలకో ఈ 6 నెలల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, పథకాల అమలు ఎలా ఉంది, మనం గతంలో ఇచ్చిన హామీల్లో ఏవి కొన్ని ఏమైనా నెరవేర్చని ఉన్నాయా, అవి నెరవేర్చే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా, ప్రజానాడి ఎలా ఉంది, ప్రతిపక్షం ఏ అంశాలను ప్రస్తావిస్తోంది, దానికి మనం ఇస్తున్న కౌంటర్ అటాక్ ఏంటి, పార్టీ క్యాడర్లో ఎలాంటి ఉంది అనేది కొంత రిపోర్ట్ వాళ్ళు తెప్పించుకుంటారు. స్వయాన ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఒక సిస్టమ్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. అలాగే బీజేపీలో కూడా ఆ సిస్టమ్ ఉన్నట్టుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవడం, ముఖ్యమంత్రి నివేదిక ఇవ్వడం అనేది పార్టీ పరంగా జరిగే ప్రక్రియ కామన్ గా. అలాగే త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది కూడా పార్టీకి తెలియజేయాలి. అది కూడా రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు ఎప్పటి నుంచో తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంశం అనేది కొంచెం నానుతూనే ఉంది. కేబినెట్ విస్తరణ పైన ఈ సమావేశం కీలకం. రేవంత్ రెడ్డి వెళ్ళింది ఎందుకంటే త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని నామినేటెడ్ పదవులు కేబినెట్ విస్తరణ కొంత చేసేస్తే ఇంక ఇష్యూ ఉండదు, లైన్ క్లియర్ ఉంటుంది, మైండ్ ఫ్రీ ఉంటుంది, బెస్ట్ గా రాజకీయం నడపొచ్చు అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండోది ఇక్కడ ఏంటంటే మన కాక్రోచ్ పార్టీ అక్కడ చేయటం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో యూత్ అలాగే జంజీ బ్యాచ్ వీళ్ళందరినీ కొంత ఇష్యూస్ నేపథ్యంలో కొంత మన పార్టీ వైపు ఎలా మలుచుకోవాలి అన్న దానిపైన కూడా కొంత కాంగ్రెస్ హైకమాండ్ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోంది. అంటే ఒకటి రాష్ట్రానికి రావాల్సిన హామీలు, నిధులు, ప్రాజెక్టులు సంబంధించిన అనుమతులు, వీటితో పాటు అంటారు కదా రెండు పనులు, ద్విముఖ వ్యూహం. అంటే కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి కూడా పెద్దలను కలవటం, ఈ నివేదిక ఇవ్వటం, కొంచెం డైరెక్షన్స్ తీసుకోవటం అనేది జరుగుతోంది. అలాగే ఇప్పుడు కేటీఆర్ కూడా వెళ్ళారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఢిల్లీ పర్యటన అనేది కొంచెం కీలకమైన పర్యటనే కేటీఆర్ది. రాజకీయ న్యాయపరమైన సంప్రదింపులు అనేవి జరగబోతున్నాయంటే దీన్ని కొంచెం ఇంట్రెస్ట్ గానే చూడాలి. స్పెసిఫిక్ గా ఏంటంటే బీఆర్ఎస్ ముఖ్య నేతలపై నమోదైన కేసులు, అలాగే చట్టపరంగా దాని నుంచి ఎలా బయటపడాలి, ఏ విధంగా వెళ్ళాలి, డైరెక్షన్ వెళ్ళాలి న్యాయపరంగా అన్న దానిపైనే కేటీఆర్ ఢిల్లీ వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులు అలాగే కొందరు రాజ్యాంగ నిపుణులతో ఆయన భేటీ కాబోతున్నారు. అలాగే ఎన్నికల అమలులో ఎన్నిక హామీల అమలు ఆలస్యం, ఆర్థిక లోటు, శాంతి భద్రతల సమస్యలు, వీటన్నిటిపైన కూడా జాతీయ స్థాయిలో మాట్లాడే కొంత ఇష్యూని పెద్దది చేయాలి అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతోంది. రెండోది ఏంటంటే ఒకప్పుడు టిఆర్ఎస్ గా ఉండేది, అది బీఆర్ఎస్ గా మార్చారు. భారత రాష్ట్ర సమితిని మార్చి ఇంకా దేశవ్యాప్తంగా మేము పోటీ చేస్తాము, దేశవ్యాప్తంగా ఒక 40-50 మంది ఎంపీలు వస్తే చాలు చక్రం తెప్పొచ్చని మహారాష్ట్ర అలాగే ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో కొంచెం శాఖలు పెట్టి అదంతా కొంచెం హడావుడిగా ఒక ప్రయత్నం చేశారు. కానీ అది అంతగా సఫలీకృతం కాలేదు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ వాయిస్ అనేది కంపారిటివ్లీ తగ్గింది. అందుకు ఇప్పుడు ఏంటంటే ఢిల్లీ వేదికగా కేటీఆర్ లాంటి నేత వెళ్ళి అక్కడ ఒక 2 రోజులు పార్టీ నేతల కేసులకు సంబంధించి సంప్రదింపులు జరపడమే కాకుండా మిగతా అంశాలను కూడా ఆ వేదిక నుంచి మాట్లాడారు అనుకోండి. ఢిల్లీ వేదిక నుంచి కొంత పార్టీకి ఒక ప్రామినెన్స్, మళ్ళీ ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నది ఒక చర్చ అయితే జరుగుతోంది. ఏదేమైనా కొంత ఇంట్రెస్టింగ్ గా రేవంత్ రెడ్డి కేటీఆర్ అక్కడ
అక్కడ ఉండడం అనేది ఒక రకంగా ఇక్కడ నిన్న మొన్నటి వరకు ఈ కాక్రోచ్ పార్టీ నిరసనలకు మద్దతుగా ఇక్కడ పార్టీలు చేయటం, ఆందోళన చేయటం, ఈ ఇష్యూ అనేది సడన్ గా ఇప్పుడు అక్కడికి టర్నప్ అయింది కాబట్టి చూడాలి తెలంగాణ రాజకీయం ఇంకా ఎంతవరకు వెళ్ళబోతుందో.